సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ లైట్, సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈరోజు మీరు జరుపుకుంటున్నటువంటి పండగ అర్థమే సూర్యుడికి సంబంధించింది. మరి ఇది యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ ఈ కార్యక్రమం అయిపోయింది అంటే మా ఊళ్ళో నా సిస్టర్, నా అక్క, తన కళ ఇది. ఇంకోకుండా అంటే 3 yearsగా తను పిలుస్తున్నారు, రాలేకపోయాను. ఇంకోకుండా రావడం జరిగింది. ప్రోగ్రాం ఇంకా ఉండగానే నేను జాయిన్ అయ్యాను. చాలా సంతోషం. మీ అందరికీ జ్ఞానం అంటే భారతదేశం గురించి తెలియాలి, భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి తెలియాలి. మనందరం ఎవరు? భారతీయులు. దాని అర్థం ఏంటి? భారతీయుల యొక్క అర్థం ఏంటి? ఓకే, భా అంటే కాంతి, రథ అంటే మక్కువ, యులు అంటే కలిగిన వాళ్ళం. భారతీయులు కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు. అలా వచ్చింది, ఏదో ఇండియన్ భారతీయులను పెట్టుకున్నది కాదు. అలాగే అంటే వెలుతురులోనే మనం అన్నీ చూడగలం, గుర్తించగలం. దాన్ని ఏమంటాం? జ్ఞానము అంటాం. అంటే భారతీయులు జ్ఞానం మీద మక్కువ కలిగిన వాళ్ళు. ఇది మనకు పూర్తిగా డెఫినేషన్. భారతీయులు అంటే యావత్ ప్రపంచానికి శక్తినిచ్చేటువంటి ఒక ఆబ్జెక్ట్ సూర్యుడు, సూర్యనారాయణమూర్తి. హిందువులు నారాయణుడిగా పూజలు చేస్తారు. ఇక్కడ కేవలం ఏదో అంటే భక్తితో కాదు, కృతజ్ఞతతో మనం ప్రొద్దుటే లేచి సన్ సాల్యుటేషన్స్, సూర్య నమస్కారాలు అనేవి చెయ్యాలి. ఇప్పుడు అందరూ మర్చిపోయారు. మీకు ఎవరికైనా సూర్య నమస్కారాల గురించి చెప్పారా? వచ్చా? చాలా సంతోషం. అంటే అక్క చెప్పడమే కాదు, చేసి చూపిస్తుంది. బోధి పాఠశాల అంటే ఆ పేరుకి సార్థకత. విద్యతో పాటు అంటే విద్య కన్నా విజ్ఞానం మిన్న అన్నట్టు అద్భుతమైనటువంటి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యం, నాలెడ్జ్ రెండు కూడా వస్తాయి. అందరూ గ్రాటిట్యూడ్, భక్తితో ఏదో కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు భగవంతుడికి నమస్కారం చేసేది. అంటే ప్రత్యక్ష భగవానుడు ఎవరండి? సూర్యుడు ఒక్కడే, ఇంకెవరు లేరు. మిగతావన్నీ మనం సూర్యమండలంలోనే దర్శించాలి. సూర్యుడు ఒక్కడే ప్రపంచానికి వెలుగు, మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది. అందుకని కనిపిస్తున్నటువంటి భగవంతుడికి, భగవంతుడని ఎవరంటామంటే మనం అడిగినా అడగకపోయినా అన్ని ఇచ్చేవాళ్ళని భగవంతులు అంటాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా దేవుడితో అంటే గురుర్ బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. అంటే వీళ్ళు విజ్ఞానాన్ని ఇస్తున్నాడు మనం అడిగితే. కానీ అడిగినా అడగకపోయినా విజ్ఞానాన్ని, కాంతిని, ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి భగవంతుడికి ప్రతినిత్యము కూడా థ్యాంక్ యూ చెప్పడమే సూర్య నమస్కారాలు, సాల్యుటేషన్స్, సన్ సాల్యుటేషన్స్. అందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి. థ్యాంక్ యూ, నిన్న నైట్ అన్నీ ఇచ్చావు, ఇవాళ మళ్ళీ రోజు ఇచ్చేందుకు కృతజ్ఞతలను చెప్పడం కోసం సూర్యోదయం సమయంలో స్నానం చేసి నమస్కారం చేయడం, ఇది మనందరి బాధ్యత. ఇప్పటికే సమయం కాలాతీతం అయినందుకు అందరూ కూడా చిరాగ్గా ఉండుంటారు. ఇందుకు మించి మాట్లాడితే బాగుంది. థ్యాంక్ యూ. On behalf of the Bodhi students and the Bodhi management, I deeply say thanks to the Vikramaditya Garu and his family, not as a sister, as a head of the institute. I would like to ask Vinila madam to say very few words. Thank you very much. విక్రమాదిత్య గారు, యూట్యూబ్లో మిమ్మల్ని బాగా చూస్తూ ఉంటామండి. నాకు తెలిసిన మా కజిన్ ఉన్నారండి, మీదేదో మణి మంత్రం ఏదో ఉంటుందండి, మణిపద్మేహం. దానితో ఆవిడ కావాలనుకున్నవన్నీ వచ్చేసాయి అని చాలా ఎంత ఫాలోవర్ అంటే మీకు ఆవిడ. విక్రమాదిత్య గారు అంటే మీరు కంటిన్యూస్గా రోజు మీ వీడియోస్ చూస్తూనే ఉంటారు ఆవిడ. ఆ మణిపద్మేహం మంత్రం కూడా ఏదో టైంలో నన్ను చేయమని ఆవిడ చెప్పారు. దానికి అంత పవర్ ఉంది అని ఆవిడ నమ్మకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి అవేర్నెస్ ఇస్తూ మీరు యూట్యూబ్లో కానీ, అసలు ఫస్ట్ మేడం ఎప్పుడైతే మీరు బ్రదర్ అని చెప్పారో నేను అసలు నమ్మలేదండి. అంటే మేడంకి ఇంత క్లోజ్గా మీరు విక్రమాదిత్య గారు మాకు అవైలబుల్ ఉండి కూడా బోధికి రాలేదు అని అనుకున్నాము. డెఫినెట్గా వీలవుతే నెక్స్ట్ మంత్ మా యాన్యువల్ డే ఉందండి, వీలవుతే వచ్చి ఒక్కసారి పిల్లల్ని మళ్ళీ గెస్ట్ వచ్చిన వాళ్ళని కూడా మీరు కలిస్తే చాలా బాగుంటుంది అని మా అభిప్రాయం. నెక్స్ట్ వి హ్యావ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ భోగి మంటలు సార్.
నిజానికి ఈ ప్రోగ్రామ్ అయిపోయిందండి, మొత్తం అయిపోయాక వచ్చారు. సో వీ వాంట్ యూ టు జాయిన్ అస్ విత్ ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. For the sake of the body premises, I would like to ask Vikramaditya to say 3 times Om Mani Padme Hum. Children, please, very peacefully, honestly, hear the magic of mantra. Straight everybody, sit straight, back one straight. Inhale slowly. Inhale, శ్వాస తీసుకోండి. Exhale slowly. Inhale deeply. Hold. Exhale deeply. Hold. Inhale. Hold. Exhale. Close your eyes. నాతో పాటు చెప్పండి. ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం